హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెస్కే ట్యూటోరియల్స్. లాస్ట్ వీడియోలో మనం డిజైన్ ట్యాబ్ గురించి నేర్చుకున్నాం. ఈ వీడియోలో మనం లేఅవుట్ ట్యాబ్ గురించి తెలుసుకుందాం. లేఅవుట్ మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ పేజ్ సెటప్, పారాగ్రాఫ్ అండ్ అరేంజ్ అని వస్తాయి. మనం ఫస్ట్ పేజ్ సెటప్ గురించి తెలుసుకుందాం. ఈ పేజ్ సెటప్లో మనకి మార్జిన్స్, ఓరియంటేషన్, సైజ్, కాలమ్స్ అండ్ కమాండ్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఫస్ట్ మార్జిన్స్ గురించి తెలుసుకుందాం. మనం బుక్స్లో 4 సైజ్ బార్డర్స్ గీసి మధ్యలో మెయిన్ ఏరియాలో రాస్తాం. ఆ బార్డర్స్కి మనకి మార్జిన్స్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ మనకి మార్జిన్స్లో నార్మల్, నారో, మోడరేట్, వైడ్ అండ్ మిర్రర్డ్ అని ఉంటుంది. నార్మల్లో మనకి అన్ని సైడ్స్ ఈక్వల్గా 2.5 సెంటీమీటర్స్ ఉంటుంది అండ్ బాటమ్ 2 సెంటీమీటర్స్ ఉంటుంది. నారోలో మార్జిన్ సైజ్ అనేది తగ్గింది, 1.27 సెంటీమీటర్స్కి వచ్చింది. అండ్ మోడరేట్లో టాప్ అండ్ బాటమ్ ఎక్కువ ఉంది, లెఫ్ట్ రైట్ మార్జిన్ తక్కువ ఉంది. వైడ్లో మనకి టాప్ 2.54 సెంటీమీటర్స్ ఉంది అండ్ లెఫ్ట్ రైట్ 5.08 సెంటీమీటర్స్ ఉంది. మిర్రర్లో మీకు అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి, కాకపోతే ఇన్సైడ్ మీకు 3.18 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇలా మీకు అన్ని మార్జిన్స్ డిఫర్ అవుతాయి. ఇవి మన సిస్టంలో డిఫాల్ట్గా ఇచ్చిన మార్జిన్స్. ఇప్పుడు నేను నార్మల్లో పెట్టాను. నా డాక్యుమెంట్ అనేది ఆల్రెడీ నార్మల్లో ఉంది కాబట్టి నాకు ఏ చేంజెస్ ఎపిఆర్ అవ్వలేదు. నేను ఇక్కడ నారోలో పెడితే నా డాక్యుమెంట్ కి మార్జిన్స్ తగ్గింది. ఇలా మీరు వైడ్ లో పెట్టుకుంటే డాక్యుమెంట్ యొక్క మార్జిన్స్ బాగా ఎక్కువ వస్తాయి. ఇలా మీరు డిఫాల్ట్ గా మార్జిన్స్ ని సెట్ చేసుకోవచ్చు. మీరు మిర్రర్ లో పెడితే మీకు ఇంకా చేంజెస్ ఇక్కడ అపియర్ అవుతున్నాయి. ఇలా కాకుండా మీరు ఇచ్చిన మెజర్మెంట్స్ తో మార్జిన్స్ రావాలనుకుంటే కస్టమ్ మార్జిన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు టాప్, బాటమ్, ఇన్సైడ్, అవుట్ సైడ్ అన్ని మెజర్మెంట్స్ ఇచ్చి ఓకే క్లిక్ చేస్తే మీకు ఆ మార్జిన్స్ అనేవి పేజ్ మీద ఇన్సర్ట్ అవుతాయి. ఇక్కడ నేను వీటి మెజర్మెంట్స్ చేంజ్ చేశాను. చేంజ్ చేసి ఓకే క్లిక్ చేస్తున్నాను. నాకు ఈ టెక్స్ట్ యొక్క మార్జిన్స్ లో చేంజెస్ అపియర్ అయ్యాయి. ఇలా మీకు ఈ కస్టమ్ మార్జిన్స్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు ఓరియంటేషన్ గురించి తెలుసుకుందాం. ఓరియంటేషన్ లో మనకి 2 టైప్స్ ఉంటాయి, పోర్ట్రేట్ అండ్ ల్యాండ్స్కేప్. పోర్ట్రేట్ అంటే మనకి డాక్యుమెంట్ అనేది వెర్టికల్ గా ఉంటుంది, ల్యాండ్స్కేప్ అంటే హారిజాంటల్ గా ఉంటుంది. ఇప్పుడు నేను పోర్ట్రేట్ మీద క్లిక్ చేస్తున్నాను. నాకు నా డాక్యుమెంట్ లో ఏం చేంజెస్ అపియర్ అవ్వలేదు, ఎందుకంటే నా డాక్యుమెంట్ ఆల్రెడీ పోర్ట్రేట్ లోనే ఉంది. ఇక్కడ నేను ల్యాండ్స్కేప్ మీద క్లిక్ చేస్తే నా డాక్యుమెంట్ చేంజ్ అయింది. ఇక్కడ నాకు ల్యాండ్స్కేప్ లో ఈ డాక్యుమెంట్ అనేది హారిజాంటల్ గా వచ్చింది. నేను ఇక్కడ పోర్ట్రేట్ లో పెడుతుంటే నాకు డాక్యుమెంట్ అనేది వెర్టికల్ గా చేంజ్ అయింది. ఇలా మీకు ఓరియంటేషన్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం పేజ్ యొక్క సైజ్ ఎలా సెట్ చేసుకోవాలో తెలుసుకుందాం. సైజ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నా పేజ్ యొక్క సైజ్ లెటర్ లా ఉంది. మీరు A4 సైజ్ కి సెట్ చేసుకోవాలనుకుంటే దాని మీద క్లిక్ చేయండి. మీ పేజ్ A4 సైజ్ కి వస్తుంది. మీకు ఇంకా పేపర్ సైజెస్ కావాలనుకుంటే మోర్ పేపర్ సైజెస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఈ పేజ్ యొక్క విడ్త్ అండ్ హైట్ సెట్ చేసుకోండి. ఇక్కడ నేను ఈ పేజ్ యొక్క హైట్ ఇంక్రీజ్ చేస్తున్నాను. నాకు ఇక్కడ ప్రీవ్యూలో కూడా అది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే క్లిక్ చేయండి. మీరు ఇచ్చిన మెజర్మెంట్స్ తో మీ పేజ్ యొక్క సైజ్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం కాలమ్స్ గురించి తెలుసుకుందాం. కాలమ్స్ మనకి బేసిక్ గా డిఫరెన్స్ చూపించడానికి యూజ్ అవుతుంది. కాలమ్స్ మీద క్లిక్ చేయండి. మీ డాక్యుమెంట్ మీకు ఎన్ని కాలమ్స్ లో కావాలంటే దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను 2 క్లిక్ చేస్తే నాకు 2 కాలమ్స్ లో ఈ టెక్స్ట్ అనేది డివైడ్ అయింది. 3 అంటే 3 కాలమ్స్ లో డివైడ్ అవుతుంది. లెఫ్ట్ అంటే మీకు లెఫ్ట్ లో టెక్స్ట్ అనేది తక్కువ వచ్చి అండ్ రైట్ సైడ్ కి మీకు టెక్స్ట్ అనేది ఎక్కువ వస్తుంది. సేమ్ రైట్ మీకు తక్కువ వచ్చి లెఫ్ట్ సైడ్ లో ఎక్కువ వస్తుంది. మీకు ఇలా కాకుండా ఇంకా కాలమ్స్ కావాలనుకుంటే మోర్ కాలమ్స్ మీద క్లిక్ చేయండి. మీరు ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని కావాలనుకుంటున్నారో సెట్ చేసుకుని ఆ కాలమ్స్ యొక్క విడ్త్ కూడా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. మీకు ఫస్ట్ కాలమ్ యొక్క విడ్త్ ఎక్కువ కావాలనుకుంటే దాన్ని ఇంక్రీజ్ చేసుకోండి. వీటి మధ్యలో మీరు స్పేసింగ్ కూడా ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే క్లిక్ చేయండి. మీరు ఇచ్చిన మెజర్మెంట్స్ తో మీ టెక్స్ట్ అనేది కాలమ్స్ గా డివైడ్ అవుతుంది. ఇలా మీకు ఈ కాలమ్స్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం పేజ్ బ్రేక్స్ గురించి తెలుసుకుందాం. ఈ పేజ్ లో నా కర్సర్ ఉన్న వరకు నాకు ఒక పేజ్ లో రావాలి అండ్ మిగతా టెక్స్ట్ అంతా నాకు ఇంకొక పేజ్ లో రావాలనుకుంటే మీకు ఈ బ్రేక్స్ అనేది యూజ్ అవుతుంది. దాని మీద క్లిక్ చేయండి. నేను ఇక్కడ పేజ్ మీద క్లిక్ చేస్తున్నాను. నాకు ఈ పేజ్ అనేది ఇక్కడ బ్రేక్ అయ్యి మిగతా టెక్స్ట్ అంతా నాకు ఇంకో పేజ్ లో వచ్చింది. ఇలా మీకు కాలమ్స్ లో డివైడ్ అవ్వాలనుకుంటే కాలమ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఈ టెక్స్ట్ ని 2 కాలమ్స్ లో సపరేట్ చేసుకున్నాను. ఇక్కడ నేను నా కర్సర్ 2 ఎండ్ లో పెట్టాను. నేను ఇక్కడ బ్రేక్స్ లో కాలమ్ మీద క్లిక్ చేస్తున్నాను. నాకు ఈ కాలమ్ అనేది ఇక్కడ బ్రేక్ అయ్యి మిగతా టెక్స్ట్ అంతా నెక్స్ట్ పేజ్ లో వచ్చింది. ఇలా మనం కాలమ్స్ ని బ్రేక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం టెక్స్ట్ ర్యాపింగ్ గురించి తెలుసుకుందాం. టెక్స్ట్ ర్యాపింగ్ మనకి వెబ్ పేజెస్ లో ఆబ్జెక్ట్స్ నుంచి టెక్స్ట్ ని సపరేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది.
ఇప్పుడు మనం సెక్షన్ బ్రేక్స్ గురించి తెలుసుకుందాం. సెక్షన్ బ్రేక్స్ మనకి ఒక సెక్షన్ నుంచి ఇంకొక సెక్షన్ ని సెపరేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ నాకు ఈ సెక్షన్ ఇక్కడితో ఎండ్ అయింది. నేను నెక్స్ట్ సెక్షన్ అంతా న్యూ పేజ్ లో స్టార్ట్ అవ్వాలి అనుకుంటే సెక్షన్ బ్రేక్స్ లో నెక్స్ట్ పేజ్ మీద క్లిక్ చేయండి. మీకు నెక్స్ట్ సెక్షన్ ఇంకొక పేజ్ లో ఇన్సర్ట్ అవుతుంది. ఇక్కడ నా కర్సర్ 2 ఫ్రంట్ పెడుతున్నాను. నేను కంటిన్యూస్ మీద క్లిక్ చేస్తే నాకు అది నెక్స్ట్ లైన్ నుంచి స్టార్ట్ అయింది. ఇలా మీకు కంటిన్యూస్ అనేది యూస్ అవుతుంది. ఈవెన్ పేజ్, ఆడ్ పేజ్ అన్ని న్యూ సెక్షన్ నుంచి టెక్స్ట్ స్టార్ట్ అవ్వడానికి యూస్ అవుతాయి. ఇప్పుడు మనం లైన్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం. లైన్ నెంబర్స్ మనకి లైన్స్ కి నెంబరింగ్ ఇవ్వడానికి యూస్ అవుతుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నాకు లైన్ నెంబర్స్ లో నన్ అని ఉంది. సో నాకు లైన్ నెంబర్స్ అనేది పేజ్ మీద రాలేదు. నేను ఇక్కడ కంటిన్యూస్ మీద క్లిక్ చేస్తే నాకు లైన్ నెంబర్స్ అనేవి కంటిన్యూగా వచ్చాయి. నాకు ఫస్ట్ పేజ్ లో ఈ నెంబర్ 25 తో ఎండ్ అయింది అండ్ నెక్స్ట్ పేజ్ నాకు 26 నుంచి కంటిన్యూ అయింది. ఇలా మీకు కంటిన్యూస్ అనేది యూస్ అవుతుంది. నేను ఇక్కడ రీస్టార్ట్ ఈచ్ పేజ్ మీద క్లిక్ చేస్తే నాకు ప్రతి పేజ్ కి నెంబరింగ్ అనేది రీస్టార్ట్ అవుతుంది. ఇక్కడ నాకు 25 తో ఎండ్ అయింది అండ్ నెక్స్ట్ పేజ్ లో నాకు మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. ఇలా నెంబరింగ్ అనేది రీస్టార్ట్ అవుతుంది. ఇలా మీరు రీస్టార్ట్ ఈచ్ సెక్షన్ మీద క్లిక్ చేస్తే అది కంటిన్యూ అవుతుంది. ప్రెస్ ఫర్ కరెంట్ పారాగ్రాఫ్ అని ఉంది. దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ నేను ఒక న్యూ పేజ్ తీసుకున్నాను. నేను ఇక్కడ సమ్ టెక్స్ట్ టైప్ చేస్తున్నాను. నాకు ఈ నెంబరింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. నేను ఇక్కడ సప్రెస్ ఫర్ కరెంట్ పారాగ్రాఫ్ మీద క్లిక్ చేస్తున్నాను. నేను ఇక్కడ మళ్ళీ టైప్ చేస్తున్నాను. నాకు నెంబరింగ్ అనేది ఎంత టైప్ చేసినా రావట్లేదు. నేను మళ్ళీ సప్రెస్ ఫర్ కరెంట్ పారాగ్రాఫ్ మీద అన్సెలెక్ట్ చేస్తున్నాను. నాకు ఇక్కడ నుంచి నెంబరింగ్ అనేది కంటిన్యూ అయింది. నాకు ఇక్కడ 6 తో ఎండ్ అయింది. నాకు మళ్ళీ 7 నెంబరింగ్ నుంచి స్టార్ట్ అయింది. ఇలా మీరు నెంబరింగ్ ని మధ్యలో ఆఫ్ చేసుకోవడానికి మీకు సప్రెస్ ఫర్ కరెంట్ పారాగ్రాఫ్ అనేది యూజ్ అవుతుంది. ఇలా మనకి లైన్ నెంబర్స్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం హైఫినేషన్ గురించి తెలుసుకుందాం. మనం బుక్స్ లో నార్మల్ గా ఒక వర్డ్ అనేది ఆ లైన్ లో సరిపోతే మనం హైఫన్ ఇచ్చి నెక్స్ట్ లైన్ లో ఆ వర్డ్ ని కంటిన్యూ చేస్తాం. బట్ మనం డాక్యుమెంట్స్ లో ఒక వర్డ్ సరిపోతే ఆ వర్డ్ మనం కంప్లీట్ గా నెక్స్ట్ లైన్ లో రాస్తాం. అలా కాకుండా మనం హైఫన్ ఇచ్చి నెక్స్ట్ లైన్ లో కంటిన్యూ చేయడానికి మీకు ఈ హైఫినేషన్ అనేది యూస్ అవుతుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నాకు నల్ లో ఉంది. సో నాకు హైఫన్స్ అనేవి రాలేదు. ఇక్కడ ఆటోమేటిక్ మీద క్లిక్ చేస్తే నాకు ఇక్కడ డాక్యుమెంట్ లో హైఫన్ వచ్చింది. హైఫన్ తో వర్డ్ అనేది సపరేట్ అయింది. మాన్యువల్ మీద క్లిక్ చేయండి. దీంట్లో మనమే ఎక్కడ హైఫెన్స్ కావాలో అది సెట్ చేసుకుని ఎస్ క్లిక్ చేస్తే మీకు ఆ హైఫెన్స్ అక్కడ వస్తాయి. ఇలా మీకు పేజ్ సెటప్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం పారాగ్రాఫ్ గురించి తెలుసుకుందాం. పారాగ్రాఫ్ లో మనకి పారాగ్రాఫ్ ఇండెంట్ అండ్ స్పేసింగ్ ఉంటుంది. ఈ ఇండెంట్ అనేది మనం టెక్స్ట్ ని ఒక మార్జిన్ నుంచి ఇంకో మార్జిన్ వైపు మూవ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. లెఫ్ట్ ఇండెంట్ మనకి టెక్స్ట్ లెఫ్ట్ నుంచి మూవ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. మీరు లెఫ్ట్ ఇండెంట్ ని ఇంక్రీజ్ చేసుకుంటే మీ టెక్స్ట్ అనేది లెఫ్ట్ మార్జిన్ నుంచి మూవ్ అవుతుంది. అలా మీరు డిక్రీజ్ చేసుకోవచ్చు. మీరు రైట్ ఇండెంట్ ఇంక్రీజ్ చేసుకుంటే మీ టెక్స్ట్ రైట్ మార్జిన్ నుంచి మూవ్ అవుతుంది. ఇలా మీకు ఇండెంట్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం స్పేసింగ్ గురించి తెలుసుకుందాం. నేను నా కర్సర్ ఈ పారాగ్రాఫ్ దగ్గర పెట్టాను. నేను ఈ పారాగ్రాఫ్ బిఫోర్ స్పేసింగ్ రావాలనుకుంటే ఈ స్పేసింగ్ ఇంక్రీజ్ చేసుకుంటే నాకు స్పేసింగ్ అనేది వస్తుంది. అలా నేను ఈ పారాగ్రాఫ్ ఆఫ్టర్ స్పేసింగ్ రావాలనుకుంటే ఆఫ్టర్ ఇంక్రీజ్ చేసుకుంటే పారాగ్రాఫ్ ఆఫ్టర్ నాకు స్పేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలా మీరు బిఫోర్ అండ్ ఆఫ్టర్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఇలా మీకు ఈ పారాగ్రాఫ్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం అరేంజ్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ నేను ఒక పిక్చర్ని ఇన్సర్ట్ చేసుకున్నాను. మనం అరేంజ్ లో ఫస్ట్ పొజిషన్ గురించి తెలుసుకుందాం. మనం ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ ని చేంజ్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. దాని మీద క్లిక్ చేయండి. దీంతో మీరు ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు. మీరు దాని మీద మీ కర్సర్ పెడుతుంటే ప్రీవ్యూ చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఆ పొజిషన్ లో మీ ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ర్యాప్ టెక్స్ట్ గురించి తెలుసుకుందాం. ర్యాప్ టెక్స్ట్ మనకి ఆబ్జెక్ట్ చుట్టూ టెక్స్ట్ సెట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు బిహైండ్ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీ ఆబ్జెక్ట్ టెక్స్ట్ బ్యాక్ సైడ్ వస్తుంది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ అంటే మీ ఆబ్జెక్ట్ టెక్స్ట్ ని కవర్ చేస్తుంది. మీరు ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ యొక్క వ్రాప్ పాయింట్స్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ వ్రాప్ పాయింట్స్ మీద క్లిక్ చేయండి. డాట్స్ వస్తాయి. మీరు వీటి వ్రాప్ పాయింట్స్ ని ఎడిట్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడి వరకు చేంజ్ చేసుకుంటున్నారో ఇంకా స్పేస్ వరకు టెక్స్ట్ అనేది రాదు. ఇప్పుడు ఫిక్స్ పొజిషన్ ఆన్ పేజ్ మీద క్లిక్ చేయండి. దీంతో మీరు టెక్స్ట్ ని యాడ్ ఆర్ డిలీట్ చేసుకున్నా మీకు ఆబ్జెక్ట్ అనేది సేమ్ ప్లేస్ లో ఉంటుంది. మీరు యాంకర్ యొక్క పొజిషన్ చేంజ్ చేసుకుంటే మీకు ఆబ్జెక్ట్ కూడా చేంజ్ అవుతుంది. నేను ఇక్కడ యాంకర్ సెకండ్ పేజ్ లో పెట్టాను. నాకు ఆబ్జెక్ట్ కూడా సెకండ్ పేజ్ లోకి ఆటోమేటిక్ గా వచ్చేసింది.
మీకు ఇంకా లేఅవుట్ ఆప్షన్స్ కావాలనుకుంటే మోర్ లేఅవుట్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. మీరు ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ టెక్స్ట్ నుంచి డిస్టెన్స్ ఎంత ఉండాలో అవి సెట్ చేసుకోవచ్చు. ఓకే క్లిక్ చేయండి. మీకు ఆ చేంజెస్ మీ పేజ్ మీద అప్లై అవుతాయి. మీరు చేంజ్ చేసుకున్న సెట్టింగ్స్ మీకు డిఫాల్ట్ లేఅవుట్ గా ఉండాలనుకుంటే సెట్ యాస్ డిఫాల్ట్ లేఅవుట్ మీద క్లిక్ చేయండి. మీకు న్యూ డాక్యుమెంట్స్ కూడా సేమ్ చేంజెస్ అనేవి అప్లై అవుతాయి. ఇక్కడ నేను కొన్ని షేప్స్ ని ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఎంఎస్ వర్డ్ పిక్చర్ ని సెలెక్ట్ చేశాను. బ్రింగ్ ఫార్వర్డ్ మీద డ్రాప్ డౌన్ బటన్ క్లిక్ చేస్తున్నాను. నాకు ఈ ఎంఎస్ వర్డ్ అనేది ఈ ఆబ్జెక్ట్ కన్నా బ్యాక్ సైడ్ ఉంది. నేను బ్రింగ్ ఫార్వర్డ్ మీద క్లిక్ చేస్తే నాకు ఇది ఫార్వర్డ్ వచ్చింది. ఇక్కడ నేను ఈ ట్రయాంగిల్ కూడా రెక్టాంగిల్ మీద పెడుతున్నాను. ఇప్పుడు నేను ఈ రెక్టాంగిల్ ని సెలెక్ట్ చేస్తున్నాను. నేను ఇక్కడ బ్రింగ్ టు ఫ్రంట్ మీద క్లిక్ చేస్తున్నాను. నాకు ఈ రెక్టాంగిల్ ఈ 2 ఆబ్జెక్ట్ కన్నా ఫ్రంట్ వచ్చింది. ఇక్కడ నేను ఈ ట్రయాంగిల్ ని రెక్టాంగిల్ బ్యాక్ సైడ్ పెట్టాలనుకుంటే సెండ్ బ్యాక్వర్డ్ మీద క్లిక్ చేస్తున్నాను. నేను ఇక్కడ రెక్టాంగిల్ ని సెలెక్ట్ చేసి సెండ్ టు బ్యాక్ మీద క్లిక్ చేస్తే ఈ ఆబ్జెక్ట్స్ నాకు ఈ 2 ఆబ్జెక్ట్స్ తో కంపేర్ చేస్తే బ్యాక్ వెళ్ళింది. ఇక్కడ నాకు ఈ ఆబ్జెక్ట్ టెక్స్ట్ ని కవర్ చేసింది. నేను ఈ ఆబ్జెక్ట్ టెక్స్ట్ కి బిహైండ్ వెళ్ళాలనుకుంటే సెండ్ బిహైండ్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. అలా మీరు ఫార్వర్డ్ కి రావాలనుకుంటే బ్రింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇలా మీరు ఆబ్జెక్ట్స్ ని ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సెలెక్షన్ పేన్ గురించి తెలుసుకుందాం. దాని మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ మీ డాక్యుమెంట్ మీద ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని అపియర్ అయ్యాయి. ఇక్కడ మీరు హైడ్ ఆల్ మీద క్లిక్ చేస్తే మీకు అన్ని ఆబ్జెక్ట్స్ హైడ్ అవుతాయి. అలా మీరు షో ఆల్ మీద క్లిక్ చేస్తే మీకు అన్ని ఆబ్జెక్ట్ ఇక్కడ అపియర్ అవుతాయి. ఇలా మీకు ఈ సెలెక్షన్ పేన్ అనేది యూస్ అవుతుంది. ఇప్పుడు మనం అలైన్ గురించి తెలుసుకుందాం. దీంతో మనం ఈ ఆబ్జెక్ట్స్ యొక్క అలైన్మెంట్ చేంజ్ చేసుకోవచ్చు. దాని మీద క్లిక్ చేయండి. మీరు ఈ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉండాలనుకుంటున్నారో దాని మీద క్లిక్ చేయండి. నేను ఇక్కడ అలైన్ రైట్ మీద క్లిక్ చేస్తున్నాను. నాకు ఆబ్జెక్ట్ ఈ డాక్యుమెంట్ యొక్క రైట్ సైడ్ వచ్చింది. నేను ఇక్కడ డిస్ట్రిబ్యూట్ హారిజాంటల్ మీద క్లిక్ చేస్తున్నాను. నా కర్సర్ ఉన్న లైన్ లో నాకు హారిజాంటల్ గా మధ్యలో వచ్చింది. ఇప్పుడు నేను డిస్ట్రిబ్యూట్ వెర్టికల్లీ మీద క్లిక్ చేస్తున్నాను. నాకు వెర్టికల్ గా మధ్యలో వచ్చింది. మీరు అలైన్ టు పేజ్ అంటే పేజ్ ఇన్సైడ్ అది అలైన్ అవుతుంది. అలైన్ టు మార్జిన్ అంటే మీకు మార్జిన్స్ మీద ఈ ఆబ్జెక్ట్ అనేది అలైన్ అవుతుంది. మీకు ఈ ఆబ్జెక్ట్ యొక్క అలైన్మెంట్ గైడ్స్ రావాలనుకుంటే యూజ్ అలైన్మెంట్ గైడ్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఈ ఆబ్జెక్ట్ ని మూవ్ చేస్తే మీకు అలైన్మెంట్ గైడ్స్ అనేవి వస్తున్నాయి. మీరు ఇక్కడ వ్యూ గ్రిడ్ లైన్స్ మీద క్లిక్ చేస్తే మీకు గ్రిడ్ లైన్స్ అనేవి మీ డాక్యుమెంట్ మీద అపియర్ అవుతాయి. ఇక్కడ రెక్టాంగిల్ ని సెలెక్ట్ చేశాను. నేను ట్రయాంగిల్ ని కూడా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే నేను దాని మీద క్లిక్ చేస్తే రెక్టాంగిల్ అన్సెలెక్ట్ అవుతుంది. నేను 2 ఆబ్జెక్ట్స్ ఒకేసారి సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే కంట్రోల్ క్లిక్ చేసి ఇంకొక ఆబ్జెక్ట్ ని కూడా క్లిక్ చేయండి. మీకు 2 ఒకేసారి సెలెక్ట్ అవుతాయి. మీరు ఈ ఆబ్జెక్ట్స్ ని గ్రూప్ చేసుకోవాలనుకుంటే గ్రూప్ మీద క్లిక్ చేయండి. మీకు ఈ ఆబ్జెక్ట్స్ 2 గ్రూప్ అవుతాయి. మీరు ఎక్కడికన్నా మూవ్ చేసుకోవాలనుకుంటే మీరు వీటిని ఒకేసారి మూవ్ చేసుకోవచ్చు. మీరు వీటిని అన్గ్రూప్ చేసుకోవాలనుకుంటే అన్గ్రూప్ మీద క్లిక్ చేయండి. మీకు ఇవి అన్గ్రూప్ అవుతాయి. మీరు ఈ ఆబ్జెక్ట్స్ ని రొటేట్ చేసుకోవాలనుకుంటే రొటేట్ మీద క్లిక్ చేయండి. మీకు ఇంకా రొటేషన్ ఆప్షన్స్ కావాలనుకుంటే మోర్ రొటేషన్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. మీరు ఇక్కడ రొటేషన్ ఆప్షన్ సెట్ చేసుకుని ఓకే క్లిక్ చేస్తే మీకు ఆ సెట్టింగ్స్ మీ పేజ్ మీద అప్లై అవుతాయి. ఇలా మీకు ఈ అరేంజ్ అనేది యూస్ అవుతుంది. సో గైస్, ఈ వీడియోలో మనం లేఅవుట్ ట్యాబ్ గురించి తెలుసుకున్నాం. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోకి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ప్రీవియస్ వీడియోస్కి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్దర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కీప్ లెర్నింగ్.